రెండవ సమూయేలు రాసిన పుస్తకం 24వ అధ్యాయము 10వ వచనం నుండి 14 వచనాల వరకు చదువుకుందాం. రెండవ సమూయేలు 24వ అధ్యాయము 10వ వచనం నుండి. జనసంఖ్య చూచినందుకై దావీదు మనసు కొట్టుకొనగా, అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని. నేను ఎంతో అవివేకినై దాన్ని చేస్తుని. యెహోవా కరుణయుంచి నీ దాసుడని నా దోషమును పరిహింపమని యెహోవాతో మనవి చేయగా, ఉదయం నా దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. నీవు పోయి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, 3 విషయములలో నీ ఎదుట పెట్టుచున్నాను. వాటిలో ఒక దానిని నీవు కోరుకుని ఎడల నేను అది నీ మీదికి రప్పించేదను. కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పాను. నీవు నీ దేశమందు 7 సంవత్సరంలో క్షామం కలుగుటకు ఒప్పుకొందువా? నేను తరుముచున్న నీ శత్రువు ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేనేమి ఉత్తరం ఇవ్వాలనని నిశ్చయించి తెలియజెప్పమనెను. అందుకు దావీదు, నాకేమీ తోచుచున్నది, గొప్ప చిక్కుల్లో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యము గలవాడు గనుక మనుష్యుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుముగాక అని గాదుతో అనెను. ఆమేన్. హల్లెలూయా. చదవబడిన వాక్యం ప్రభు దీవించును గాక. దయచేసి అందరూ కూర్చోండి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మొదటగా సంఘముగా కూడిన దేవుని యొక్క పరిశుద్ధులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. సరే, కొద్ది నిమిషాల్లో మనం దేవుని యొక్క వాక్యం చూద్దాం. అందరూ కూడా గమనించండి. మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యంను జాగ్రత్తగా గమనించినట్లయితే, వాక్యము కొరకు క్షామము అనే ఒక చిన్న వర్తమానం మనం అందరం కూడా చూద్దాం. హల్లెలూయా. దేని కొరకు క్షామము? వాక్యము కొరకు క్షామము అనేదాన్ని మనందరం కూడా కొద్ది నిమిషాలు చూద్దాం. అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం. మీరు చూడండి, చివరి వారం మనం చూసినప్పుడు వర్తమానంలో మనందరం కూడా కొన్ని కరువుల గురించి మనం అందరం కూడా చూసాం. ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో ఒక ప్రత్యేకమైన రాజుగా ఉన్నటువంటి దావీదు మహారాజు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు జరిగిన ఒక సంఘటన గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మీరు అక్కడ కానీ గమనించినట్లయితే, మనుషులు ఏదో ఒక సమయంలో తమకు అనుకోకుండానే ఏదో ఒక తప్పిదాలు చేస్తూనే ఉంటారు. ఇక్కడ దావీదు రాజుగారు కూడా తన సొంత ఆలోచన చేత, తన సొంత నిర్ణయం చేత, దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా, దేవుని యొక్క చిత్తము లేకుండా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవుని చిత్తము లేకుండా అక్కడ ఇజ్రాయేలు యొక్క జనసంఖ్యను ఆయన లెక్కించడం జరిగింది. ఈయన లెక్కించే ముందు యోవాబు చెప్పాడు దావీదుతోటి, అయ్యా, నువ్వు ఇప్పటి వరకు అనేక యుద్ధాలు జరిగించావు, అనేక కార్యాలు నువ్వు చేశావు,
వీటన్నిటిలో దేవుడు నీకు తోడున్నాడని మేమందరం కూడా చూస్తూనే ఉన్నాం. కానీ మీరు జనసంఖ్యను లెక్కిస్తూ ఉన్నారు. లెక్కించడమే కాకుండా దాని యందు మీరు ఆనందిస్తూ ఉన్నారు అని యోవాబు దావీదుతో దేవుని యొక్క మాటగా హెచ్చరించినను దావీదు ఏం చేశాడంటే జనసంఖ్యను లెక్కించాడు. హల్లెలూయా. అప్పుడు దావీదు చేసిన తప్పిద నిమిత్తము ఆయన రియలైజ్ అయ్యాడు. హల్లెలూయా. రియలైజ్ అయ్యాడు అంటే తప్పు చేస్తూ ఉన్నప్పుడు ప్రజలు అనుకోకుండా దాన్ని చేస్తూ ఉంటారు, కానీ అది చేసి అయిపోయిన తర్వాత నేను చేసింది తప్పని రియలైజ్ అయ్యి దేవుని దగ్గర క్షమాపణ అడుగుతూ ఉంటారు. అలాగే దావీదు కూడా మొదట తప్పు చేశారు. తప్పు చేసిన తర్వాత ఆయన మరలా నేను చేసింది దోషము, పాపము, తప్పని ఆయన ఎప్పుడైతే దాన్ని గుర్తించాడో దేవుని యొద్దకు వెళ్ళి నన్ను క్షమించమని ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి తప్పిదం చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, దోషం చేసినప్పుడు వెంటనే ఏం చేయాలి అంటే దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ అడగాలి. హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే ఆయన క్షమాపణ దావీదు అడుగుతూ ఉన్నప్పుడు, ఆయన ప్రార్థిస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యం అనబడేది ఆ కాలంలో ప్రవక్తగా ఉన్నటువంటి గాదు యొద్దకు దేవుడు దర్శనమిచ్చాడు. గాదు దగ్గరికి వచ్చి దర్శనం ఇచ్చినప్పుడు గాదుతో దేవుడు కొన్ని కార్యాలు, కొన్ని సంఘటనలు దావీదుతో చెప్పమని పంపించాడు. పంపించినప్పుడు అక్కడ దావీదు దగ్గరికి వెళ్ళి గాదు ప్రవక్త, ఆ కాలంలో ఉన్న ప్రవక్త దావీదుతో అంటున్నాడు, నీవు చేసిన దోషము నిమిత్తం, పాపము నిమిత్తం దేవుడు 3 కార్యాలు నీ ముందు ఉంచాడు. ఈ 3 నీవు ఏది కావాలో నిర్ణయించుకొని దేవునికి చెప్తే అది దేవుడు నీకు శిక్షగా అనుమతిస్తాడు అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందరూ వింటున్నారా? దేవునికి స్తోత్రం అని అంటున్నాడు. ఏమంటున్నాడంటే మొదటిది 7 సంవత్సరముల వరకు నీ దేశం అంతటా కూడా కరువు, క్షామముతో నీ దేశం నిండి ఉంటుంది. రెండవది 3 నెలల వరకు నీకు విరోధముగా ఉన్న శత్రువు నిన్ను 3 నెలల వరకు తరుముతూనే ఉంటాడు. మూడవది 3 దినముల వరకు నీ దేశమంతా కూడా తెగులు చేత మొత్తబడుతుంది. హల్లెలూయా. వింటున్నారా అని అన్నప్పుడు గాదు చెప్పిన మాటలకి దావీదు ఏమంటుంట, అరే నేను భలే చిక్కుల్లో పడి ఉన్నానే, నేను చాలా ఇబ్బందులు పడి ఉన్నానే, ఒకవేళ శత్రువు నా మీదకి వస్తే నేను శత్రువు నుంచి తప్పించుకోవడానికి శత్రువు యొక్క కాళ్ళ మీద పడాల్సి వస్తుంది. ఒకవేళ క్షామం వస్తే దేవుడి నుంచి వస్తుంది. ఒకవేళ తెగులు కలిగితే తెగులు కూడా దేవుడి నుండే వస్తుంది. కాబట్టి మనుషుల చేతుల్లో పడి మనుషుల యొక్క పాదముల మీద పడ్డం కన్నా దేవుని యొక్క పాదముల మీద పడ్డమే మేలు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు కరుణా వాత్సల్యం గలవాడు కాబట్టి ఆయన మనల్ని తప్పిస్తాడు. ఆమేన్. హల్లెలూయా అని చెప్పి ఆయన 3 దేన్ని కూడా ఆయన సమాధానం చెప్పలేదు. దేవునికే ఆయన దాన్ని విడిచిపెట్టాడు. తెగులు కావాలని దావీదు కోరుకోలేదండి, క్షామం కావాలని కూడా కోరుకోలేదు. మీరు గమనించండి, పాత నిబంధన మొత్త కాలంలో దేవుడు ఏదైనా శిక్ష విధిస్తే మనుషుల దగ్గరికి వచ్చి నీకు ఏది కావాలో కోరుకొని దేవుడు అడగడు. వింటున్నారా? ఏదోనలో దేవుడు, ఉదాహరణకు మనం గమనించినట్లయితే ఏదోనలో దేవుడు ఆదాము శ్రీమతి ఆదాములతో కూడా ఏదోనలో ఉంచి ఈ మంచి చెడుల తెలియ వృక్ష ఫలముల చెట్టు ఫలములను తిన్నదని మనం నిత్యముగా చచ్చెదవు. హల్లెలూయా. నువ్వు చచ్చెదవు కాబట్టి ఆ వృక్ష ఫలములు తినవద్దు అని దేవుడు ఆజ్ఞాపించాడు. మిగతా అన్నీ కూడా తినమన్నాడు. ఆమేన్. కానీ దేవుడు వచ్చే సమయానికి వారిద్దరూ కూడా వృక్ష ఫలములు తిని తాము పాపులమని ఎరిగి వారిద్దరూ కూడా దిగంబరులమని తెలుసుకొని వారిద్దరూ కూడా తమకంటూ సొంతముగా
అంజురపు ఆకులు చేయించుకొని మతమని ముసుగు వెనక దాగి ఉన్నారు. హల్లెలూయా. అప్పుడు దేవుడు వచ్చినప్పుడు అడిగాడు, మీరు తినవృద్ధన వృక్ష ఫలములు మీరు తింటిరా అని అడిగినప్పుడు వారు అంటున్నారు, అయ్యా ఈ నాకు తోడుగా ఉంచినటువంటి ఈ స్త్రీయే నన్ను తినేటట్లు చేసింది అన్నాడు. హల్లెలూయా. స్త్రీ దగ్గరకు వచ్చి అడిగినప్పుడు స్త్రీ అనింది, అయ్యా ఈ యొక్క సర్పము నన్ను మోసపుచ్చుట వలన నేను తింటిని అనింది. హల్లెలూయా. అప్పుడు అక్కడ తీర్పును దేవుడు విధిస్తూ ఉన్నప్పుడు, శిక్షను దేవుడు అమలు పరుస్తూ ఉన్నప్పుడు నీకు ఏది కావాలో కోరుకొని వాళ్ళని అడగలేదు. మీ అర్థమైతే నేను చెప్పేది. దావీదుకి వచ్చి ఇక్కడ తప్పు చేసినప్పుడు 3 పెట్టాడు దేవుడు ఇక్కడ. కానీ ఆదాముని కానీ శ్రీమతి ఆదాముని కానీ దేవుడు నీకు ఏ శిక్ష కావాలో కోరుకొని దేవుడు అడగలేదు. అవును కదా? ఏంది అలా ఉంటారు? దావీదుని అడిగినట్టుగా ఆయన అడగలేదు. అక్కడ ఆదాముని అడగలేదు, శ్రీమతి ఆదాము గారిని అడగలేదు. దేవుడే వాళ్ళకి శిక్ష విధించి వాళ్ళిద్దరిని కూడా ఏదోని తోటలో నుంచి తరిమి వేసాడు. ఆమేన్. అలాగే ధర్మశాస్త్ర కాలంలో మోషే ఉన్న కాలంలో ప్రధాన యాజకుడుగా ఉన్నటువంటి అహరోను, ఆయనకు సహోదరిగా ఉన్నటువంటి మిరియాము ఇద్దరు కూడా మోషేకి దేవునికి విరోధముగా పాపము చేసినప్పుడు వారి పాపము దోషము నిమిత్తము కూడా దేవుడు కూడా వారికి ఏ ఆప్షన్స్ పెట్టలేదు. అక్కడ వింటున్నారా? వాళ్ళకి అక్కడ కూడా ఏం పెట్టలేదు. ఆదాము శ్రీమతి ఆదాములకు పెట్టలేదు, అహరోను మిరియామికి కూడా పెట్టలేదు. హల్లెలూయా. ఇంకా మనం ముందుకు వెళ్ళేసరికి అక్కడ దేవునికి ఆయన ప్రవక్తకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి పాపం చేసినటువంటి యాజకత్వ విషయంలో తప్పు చేసినటువంటి కోరాహు దాతాను అభిరాముల విషయంలో కూడా దేవుడు ఎన్నడూ కూడా వాళ్ళ దోష శిక్ష నిమిత్తం ఆప్షన్స్ ఏమి పెట్టలేదు. ఏమండి వింటున్నారా? హల్లెలూయా. కానీ దావీదు గారి దగ్గరికి వచ్చేసరికి మాత్రము 3 విషయములు దావీదు ముందు ఉంచి దేవుడు నీకు ఏది కావాలో కోరుకో అంటున్నాడు. హల్లెలూయా. అంటే దానికి గురించి ఏమంటున్నాడంటే అక్కడ ఏందంటే దావీదు ఎల్లప్పుడూ కూడా దేవునికి ఇష్టానుసారమైన హృదయానుసారుడైన మనుష్యుడు. దావీదు తన యొక్క ఒపీనియన్ ఆయన ఏమీ చెప్పలేదు, కానీ తన దోష శిక్షను కూడా దేవుడు ఏది చేయాలనుకుంటున్నాడో దేవుడికే దాన్ని విడిచిపెట్టాడు. అంటే దావీదును కూడా దేవుడు అంతగా ప్రేమించాడు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందుకు అర్థమవుతుందా? అందరికీ ఇచ్చినట్టుగా దావీదుకి ఇచ్చినట్టు అందరికీ ఆయన ఏం ఆప్షన్స్ లేదు, ఒపీనియన్లు అడగలేదు. ఎవరికి ఏ శిక్ష వేయాలో వెంటనే అమలు చేసేసాడు ఆయన. కానీ ఇక్కడ మాత్రం దావీదు దేవుని యొక్క హృదయానుసారుడైన మనుషుడు కాబట్టి దావీదుని దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి దావీదుకి ఆ యొక్క విషయాన్ని విడిచిపెట్టాడు. కానీ దావీదు దేవునికే దాన్ని విడిచిపెట్టాడు. హల్లెలూయా. కాబట్టి మీరు చూడండి నా ప్రియమైన సోదరులారా, మీరు ఇక్కడ కానీ జాగ్రత్త గమనిస్తే వాక్యము కొరకు క్షామము అనే సంఘటన గురించి, కరువు గురించి మనం చూస్తున్నట్లయితే ఇక్కడ మొదటి దాంట్లో ఏమంటాడంటే 7 సంవత్సరముల వరకు నీ దేశములో కరువు వచ్చును అని అన్నాడు ఆయన. క్షామం వస్తుంది అన్నాడు. ఇప్పుడు క్షామం అంటే ఏందో మనకు తెలియాలా, అంతే కదా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్షామం అంటే ఏంది? కరువు. సింపుల్గా చెప్పేసి కరువు అన్నారు. ఓకే, మంచిది, దేవునికి స్తోత్రం. కరువు అన్న క్షామం అన్న రెండో ఒకటి పర్యాయ పదాలన్నీ కూడా. హల్లెలూయా. ఇప్పుడు నీరు లేకపోయినా, నీరు కొద్దిగా ఉన్నా, నీరు ఎక్కువైపోయినా క్షామమే. నీరు లేకపోతే క్షామమే. నీరు కొద్దిగా ఉన్నా అది కూడా క్షామమే. నీరు ఎక్కువైపోయి వరదలాగా పొలాల్లోకి వచ్చేసింది అనుకో, అది కూడా ఏమైపోద్ది చెప్పండి? అంతే కదా సార్? అంతే కదా? దాన్ని ఏమంటారంటే క్షామము లేకపోతే కరువు అని అంటారు. అంటే నీటి ద్వారా వస్తున్నటువంటి కరువు మొదటిది. దేవునికి స్తోత్రం. రెండవది నీరు ఉన్నా
ఏమండి? నీరు ఉన్న కొన్ని చోట్ల నేల సరిగా ఉండదు. నీళ్ళు పోస్తాం, పడంగానే చేలల్లో నీరేం చేసేదంటే నెర్రలు విడిచి, లేకపోతే భూమి సరిగా లేదనుకో, అదేమైందంటే సరిగా నీళ్లు తాగేస్తుంది కానీ ఆ పంట పండదు. అవునా కదా? హల్లెలూయా. అంటే ఇది నేల వల్ల కలుగుతున్నటువంటి క్షామం, భూమి వలన కలుగుతున్నటువంటి క్షామం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మూడోది ఏంటంటే విత్తనముల వల్ల క్షామం. విత్తనాల వల్ల విత్తనాలు ఉంటాయి, కొన్ని మంచి విత్తనాలు ఉంటాయి, కొన్ని జీవము లేని విత్తనాలు ఉంటాయి, కొన్ని సగం మొలుస్తాయి, సగం మొలవు. హల్లెలూయా. ఇలాగా విత్తనాల్లో కూడా రకాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. అవునా కదా? ఇప్పుడు విత్తనాల వలన కూడా ఏం కలిగిద్ది? క్షామం వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ వింటున్నారా? అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఏం జరుగుతుంది ఆడ? దేవుని నామానికి మహిమ కలుగును గాక. విత్తనాల వల్ల క్షామం. మూడోది అయిపోయిన తర్వాత నాలుగోది ఏంది అంటే దుష్ట మృగముల వలనను తెగుళ్ళ వలను క్షామం వస్తుందా? పంట నీళ్లు బాగా ఉన్నాయి, భూమి బాగానే ఉంది, విత్తనాలు బాగానే ఉన్నాయి, అన్నీ పండిన తర్వాత దుష్ట మృగాలు వచ్చి ఆ పంటను పాడి చేస్తే చెప్పండి, అది కూడా ఏందండి? అది కూడా క్షామమే. లేకపోతే బాగా పంట పండినాక మిడతలు వచ్చి ఆ పంట పొలంలో పడి ఆ చెట్లనంతా కూడా తినివేసి దానివల్ల ఈ నాశనం అయిపోతే అది కూడా ఏమైపోద్ది? అది కూడా క్షామం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని అక్కడ మనకి మహిమ కలుగును గాక. అంటే నీటి వల్ల క్షామము కలుగుతుంది, నేల వలన క్షామము కలుగుతుంది, మూడవది విత్తనాల వలన క్షామము కలుగుతుంది, నాలుగవది దుష్ట మృగములు తెగుళ్ళ వలన క్షామం కలుగుతుంది. దుష్ట మృగాలు అంటే గిద్యోను కాలం ఉదాహరణకు చెప్తా. గిద్యోను కాలంలో వాళ్ళు బాగా గోధుమ పంట పండించినారు. అవునా కదా? పండించారు లేదండి? గానుగ చాటు నుండి వాళ్ళు కొట్టుకుంటున్నారు. హల్లెలూయా. వాళ్ళు అన్నీ బాగా పండించుకొని గానుగ చాట కొట్టుకొని అన్నీ బాగా సిద్ధపరచుకొని ఇంట్లోనికి తీసుకువెళ్దాం అనుకునే సమయానికి ఏమైంది? శత్రు సైన్యం అంటే దుష్ట మృగాలన్నింటి ఫిలిష్తీయులందరూ కూడా వచ్చి హల్లెలూయా వారి పంటను మొత్తం తీసుకొని వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఇజ్రాయేలుకి క్షామం కలుగుతుంది. హల్లెలూయా. అంటే ఈ 4 రకాలైన విధానములను బట్టి ఎలా కరువు కలుగుతుందో, హల్లెలూయా, అలాగే ఒక విశ్వాసి యొక్క జీవితంలో కూడా ఈ 4 రకాలైన కార్యాలను బట్టి ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా క్షామం వస్తుంది. నీరు లేకపోయినా, పరిశుద్ధాత్మ లేకపోయినా, నేల సరిగా లేకపోయినా, చెప్పండి సార్, నేల సరిగా లేకపోయినా, హల్లెలూయా. మూడోది విత్తనాలు వేసే విత్తనాలు కూడా, వాక్య విత్తనాలు కూడా సరిగా లేకపోతే క్షామమే. వెయ్యబడిన దానికి దుష్టుడు ఎత్తుకొని పోయినా, అవునా కాదా? హల్లెలూయా. ఇవి భౌతికంగా ఎలా క్షామమును కలుగజేసి ఆస్తిని, ఆ యొక్క పంటను నాశనం చేస్తాయో, మన ఆత్మీయ జీవితాన్ని కూడా ఈ 4 నాశనం చేస్తాయి అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నేను కొద్దిగా ముందుకు చెప్పి ముందుకు వెళ్ళి కొనసాగించి ముగిస్తాను. చూడండి, ఆమోసు గ్రంథము దేవునికి స్తోత్రం 8వ అధ్యాయము 11వ వచనం చదవండి. మొదట 759వ పేజీ అనుకుంటా. రాబోవు దినములయందు దేశములో ఏం పుట్టిస్తాడంటండి? రాబో దినములలో నేను దేశములో
క్షామమును పుట్టింతును. అది అన్నము పానము లేకపోవటం వలన కలుగు క్షేమము కాక, యెహోవా మాటను యెహోవా మాట వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అక్కడ ఏమంటున్నాడు ఆమోసు ప్రవక్త? ఎన్నో వందల సంవత్సరాల క్రితం దేవుడు ఆమోసు ఒక పశువుల కాపరిగా ఉన్నటువంటి కాపరికి దేవుడు ప్రత్యక్షమయ్యి ఆయన ద్వారా చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ మీరు జాగ్రత్త గమనిస్తే, అన్నము ఆహార పానములు ఏం లేకపోవడం అండి, అన్నపానములు లేకపోవడం వల్ల కలుగు క్షామము అంటే కరువు కాక, యెహోవా మాటలు వినకపోవటం వలన కలుగు క్షామము. హల్లెలూయా. ఆమేన్. వాక్యము వినకపోవడం వల్ల వచ్చే క్షామం. అంటే వాక్యం వినడం లేదా సంఘాల్లో? చెప్పండి. వాక్యం వినడం లేదా సంఘాల్లో? ప్రతి సంఘంలో వాక్యం వింటున్నారు. ప్రతి సంఘానికి వారి సంఘాలకు వారు వెళ్తూ ఉన్నారు. కానీ ఆమోసు ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడు? కానీ ఇంగ్లీషులు కన్నా మీరు చూస్తే వాక్యం వినకపోవటం వలన కలుగు క్షామము అని ఉంది అక్కడ తెలుగులో. కానీ ఇంగ్లీష్ బైబిల్ చూస్తే, నేను చదువుతాను, మీరు తర్వాత వెళ్ళి చదువుకోలేదు ఉంటే చూసుకోండి. బట్ ఆఫ్ హీరింగ్ ది వర్డ్స్ ఆఫ్ ది లార్డ్, అంటే అసలు వాక్యం వినే విషయంలోనే క్షామం. హల్లెలూయా. వినకపోవడం వల్ల కలిగే క్షామం తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో ఉంది బట్ ఆఫ్ హీరింగ్ ది వర్డ్స్ ఆఫ్ ది లార్డ్. అంటే అసలు వాక్యం వినే విషయంలోనే మొదట క్షామం. వాక్యం వినే విషయంలోనే మొదట ఏం కలుగుతుంది? వినే విషయంలోనే క్షామం వచ్చేసింది. అంటే వింటున్నది ఏందో, వారి జీవాన్ని, వారి ప్రాణాత్మ శరీరాన్ని రక్షించే వాక్యమే వింటున్నారా? హల్లెలూయా అనేది చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. వింటున్నారా? దేవునికి స్తోత్రం. వాక్యము వినకపోవడం వల్ల అసలు వాక్యం వినకపోవడం వల్ల వచ్చే క్షామం అది. అన్నం లేకపోవడం వలన క్షామం కాదు అది, లేకపోతే నీరు లేకపోవడం వల్ల క్షామం కాదు అది. ఇంగ్లీష్లో రొట్టె లేకపోవడం వల్ల వచ్చే కరువు కాదు అది. అసలైన వాక్యాన్ని వినకపోవడం వల్ల వచ్చే క్షామం. ఆమేన్. హల్లెలూయా. ఏం చేస్తారు అనేక మంది సంఘాలు ఏమంటారంటే, పెంతెకోస్తులైనా, బ్యాప్టిస్టులైనా, ప్రెస్బిటేరియన్లైనా, మెథడిస్ట్ అయినా, నజరీన్లైనా, హల్లెలూయా, ఆర్సిఎం వారైనా అందరూ అనుకుంటుంటారు, మేము కరెక్ట్ అయిన వాక్యం వింటున్నాం, మాదే అసలైన సంఘం, మేమే వెళ్ళిపోతాం, మేమే నెంబర్ వన్, మేమే పర్ఫెక్ట్, మేమే కరెక్ట్ అనుకుంటూ ఉంటారు. హల్లెలూయా. కానీ వాళ్ళకు కలుగుతున్న క్షామం ఏంటంట? వాక్యం వినకపోవడం వల్ల కలిగే క్షామం. వారు వాక్యము వింటూ మేము చెప్పేదే కరెక్ట్ అనుకుంటారంట. కానీ అందరూ వేరుగానే ఉంటారు. కానీ అందరూ చెప్పేది వచ్చి ఒకే బంగారు పాత్రలోదే. అవును కదా? ఒకే పాత్రలోదే. ప్రకటన 17లో ఉంది, ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రమును ధరించుకొని తన కుడి చేతిలో ఒక బంగారు పాత్రను ఉంచుకొని ఎర్రని క్రూర మృగము మీద కూర్చొని 7 తలలు 10 కొమ్ములు గల క్రూర మృగం మీద కూర్చొని ఒక మహావేశ్య ఒక పాత్రను పట్టుకొని ఉన్నది. హల్లెలూయా. ఆ పాత్రలో ఉన్నదంతా కూడా
సిద్ధాంతము, ఆచారము, లోక కార్యాలు, అపవిత్రత, అసహ్యత, లోక సంబంధమైన ప్రతి ఒక్కదానికి అది పుట్టినీళ్ళు. హల్లెలూయా. చూడు, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం నుంచి 4 దాకా చదవండి త్వరగా, ఫాస్ట్. భూరాజులతో భూనివాసులందరూ కూడా ఆమె వ్యభిచార మద్యముతో మత్తులైరి. యోహాను ఆత్మవశుడైన నన్ను దేవ దూషణ నామములతో నిండి ఉన్న 7 తలలను 10 కొమ్ములు గల ఒక క్రూర మృగము, ఎర్రని మృగము మీద కూర్చొని ఉన్న ఒక స్త్రీని నేను చూచి తిని. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోను రత్నములతోను ముత్యములతోను హల్లెలూయా ఏహ్యమైన వ్యభిచార సంబంధమైన అపవిత్రతతోను నిండి ఉన్న ఏం నిండి అసహ్యము, అపవిత్రము. ఏమండి? హల్లెలూయా. అందరూ వింటున్నారా? దేవునికి స్తోత్రం. అపవిత్రతతోనూ అసహ్యతతోనూ వ్యభిచార సంబంధమైన కార్యములతో నిండి ఉన్న ఒక సువర్ణ పాత్ర. సువర్ణ పాత్ర అంటే ఏంటి సార్? బంగారు పాత్ర. ఆ బంగారు పాత్ర చూడడానికేమో సువర్ణ పాత్ర, కానీ దాంట్లో ఉన్నది కార్యాలు, ఏహ్యమైన కార్యాలు, అపవిత్రతతోనూ అసహ్యతతోనూ వ్యభిచార సంబంధమైన కార్యములతోనూ ఆ పాత్ర నిండి ఉన్నది. దాన్ని ఎవరు తాగుతున్నారు? ఎవరు తాగుతున్నారు? హల్లెలూయా. వింటున్నారా? ఎవరు తాగుతున్నారు? ఎవరు తాగుతున్నారు? హల్లెలూయా. భూరాజులు తాగుతున్నారు, లోకం తాగుతూ ఉన్నది, సంఘం తాగుతూ ఉన్నది. అవును కదా? దేవునికి స్తోత్రం. తాగని వాళ్ళనేమో అదేం చేస్తూ ఉంది? చంపుతూ ఉంది. తాగిన వాళ్ళందరినేమో అందరినీ మత్తులుగా చేస్తూ ఉంది. తాగినోడు ఎటువంటి సార్? ఏమండి? అంటే తాగినోడిది వాడి పిచ్చి, వాడికి ఆనందం. తాగినోడు వాడు ఏం చేస్తుంటాడు వాడికే తెలియదు. తాగిన వ్యక్తి ఏం చేస్తుంటాడు అతనికే తెలియదు. ఎందుకంటే తాగిన మత్తులో ఉన్నప్పుడు ఏమైనా చేస్తాడు. హల్లెలూయా. ఎవరెవరు తాగుతుంటే సంఘాలు తాగుతున్నాయి, భూరాజులు తాగుతున్నారు, లోకము తాగుతూ ఉన్నది, అధికారులు తాగుతూ ఉన్నారు, ప్రభుత్వాలు తాగుతూ ఉన్నాయి, రాజ్యాలన్నీ కూడా తాగుతూ ఉన్నాయి. వాళ్ళందరికీ బబులోను శిరస్సు రోమన్ క్యాథలిక్ సంఘం, బబులోనుకి శిరస్సు సాతానుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అప్పటిదాకా వాళ్ళందరూ ఏమంటారంటే మేమే కరెక్ట్. అది తాగి వాళ్ళు ఏమంటుంటారు? మేమే సంఘం, మేమే ఎత్తబడే సంఘం, మేమే పరిశుద్ధ సంఘం, మేము చెప్పేది కరెక్ట్. వచ్చి సంఘములో చేరండి, సంఘములో మా సంఘములో చేరండి, మా సంఘములో చేరండి అంటూ ఉంటారు. హల్లెలూయా. సంఘములో చేరడం కాదు దేవుడు కోరుకునేది. సంఘములో చేరితే పరలోక రాజ్యం రాదు. సంఘానికి వస్తే పరలోక రాజ్యం రాదు. నువ్వు క్రొత్తగా జన్మిస్తేనే పరలోకం వస్తుంది. ఒకడు నీటి మూలంగా కానీ ఆత్మ మూలంగా కానీ జన్మిస్తే తప్ప దేవుని యొక్క రాజ్యాన్ని చూడలేడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అలా అని చెప్పడం వల్ల అందరూ వారు చెప్పే మద్యపు మాటలకు అందరూ కూడా విని చేరేవాళ్ళు చేరుతూ వారు చెప్పేదే వాక్యం అనుకుని దాంతో తృప్తి పొందుతూ ఉంటారు. కానీ ఒక దినం రాబోతుందంట. 12వ వచనం చదువు బ్రదర్. 8:12 ఆమోసు గ్రంథం 8:12. ఇప్పుడు వాక్యము వినకపోవటం వలన వాళ్ళకు క్షేమముగా ఉన్న సంగతి వాళ్ళకి తెలియదు. కానీ ఒక దినం ఎత్తబాటు జరిగిపోయిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుందో దేవుడు అంటున్నాడు ఆమోసు ప్రవక్త ద్వారా. దొరికేటప్పుడు దాన్ని వినలేదు కాబట్టి ఒక దినమున యెహోవా మాట కొరకు జనులు ఏం చేస్తారు? యెహోవా మాటలు వాక్యము కొరకు వెదుకుటకై
ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు, కానీ ఆ వాక్యము వారికి దొరకదు. హల్లెలూయా. యెహోవా దొరుకు కాలమందు ఏం చేయాలా? ఆయన వెదకాలి, ఆయన పట్టుకోవాలి. హల్లెలూయా. ఏం చేస్తారంట? అతను ఎత్తబెడతారో వాక్యం కొరకు ఎదుగుతారు. ఈ సముద్రం నుంచి ఈ మూల నుంచి ఆ మూలకి, తూర్పు నుండి పడమరకి, పడమర నుండి తూర్పుకి, ఉత్తరం నుండి దక్షిణానికి, దక్షిణం నుండి తూర్పుకి ప్రజలందరూ కూడా వాక్యం కొరకు వెతుకుతూ ఉంటారు. కానీ వాళ్ళకి అది దేవుడప్పుడు దొరకడు. ఆమె హల్లెలూయా. అన్నం దొరికేటప్పుడు ఏం చేయాలా? అన్నం దొరికేటప్పుడు ఏం చేయాలండి? అన్నం అంతా అయిపోయిన తర్వాత పోతే నీరు దొరికేటప్పుడే నీరు తాగాల, ఆహారం దొరికేటప్పుడే ఆహారం తినాల. దొరికే కాలం ఉందే అది ఆత్మ సంబంధమైనదైనా భౌతిక సంబంధమైన దొరికినప్పుడే దాన్ని తినాలా, తాగాల. హల్లెలూయా. కానీ ఆయన దొరకని కాలం ఉంది, ఆయన వెతికితే ఆయన దొరకడు. దేవునికి స్తోత్రం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే తూర్పు నుంచి పడమరకి, పడమర నుండి తూర్పుకి, ఉత్తరం నుండి దక్షిణానికి, దక్షిణం నుండి ఉత్తరానికి తిరుగుతారు. కానీ ఆ దినములలో యవనులు అది దొరక్క సొమ్మసిల్లిపోతారంట. ఎతికి కింద అంటాడు చూడు, ఆ దినమందు యవనులను దప్పిక చేత సొమ్మసిలు. దాహము, వాక్యము కొరకు దాహము. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. కాబట్టి వాక్యం కొరకు కరువు కాలం వస్తవద్దు. కాబట్టి వాక్యం దొరికినప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని ఏం చేయాలా? భౌతికంగా ఒక వ్యక్తి బలం రావాలంటే ఏం చేస్తాడు? ఉదయాన్నే లేచిందే టీ, తర్వాత 9 గంటలకి టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం 4-5 గంటలకి స్నాక్స్, రాత్రి 9 గంటలకి మళ్ళా పడుకునే ముందు మళ్ళా. హల్లెలూయా. అవునా కదా? అట్లాగా ఎలా భౌతికంగా శరీరాన్ని పోషించుకున్నప్పుడు అది ఎలా బలంగా తయారవుతుందో, ఆత్మీయంగా కూడా మనము వాక్య సంబంధమైన విటమిన్లను తింటూనే ఉండాలి. సమయం దొరికినప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆమె దొరికినప్పుడే దాన్ని మనం తినాల, దొరకనప్పుడు తినలేం మనం. దేవునికి స్తోత్రం. కాబట్టి భౌతికంగా ఎలా అది అవసరమో, ఆత్మీయంగా కూడా అంతరంగ పురుషుడు బలం పొందుకోవాలంటే, ఒక పరిపూర్ణ మానవుని స్వరూపముగా మనము ఆయన రాకడ కొరకై సిద్ధపడాలంటే, ఆయన ఎదుర్కొనాలంటే ఖచ్చితంగా ఇది మన యొక్క జీవితానికి, ఆత్మ సంబంధమైన జీవితానికి అవసరమైంది. కాబట్టి నువ్వు ఏమి చేయాలంటే, తింటున్నప్పుడు నేను తింటున్నది నీరు కరెక్టేనా, తాగేది నా నేల కరెక్ట్గా ఉందా, పడుతున్న విత్తనం కరెక్ట్గా ఉందా? హల్లెలూయా. పడిందని శత్రువు తీసుకొని వెళ్ళిపోకుండా మనం జాగ్రత్త పడాలి. అది ఎవరు చెప్పినా సరే, వింటున్నారా? ఎవరు చెప్పినా సరే అది వాక్యానుసారం లేకపోతే నువ్వు దాన్ని పక్కన పెట్టి, అది దేవుని యొక్క వర్తమానికుడు చెప్పింది అలాగనే ఉంటే దాన్ని ఖచ్చితంగా నిస్సందేహంగా నువ్వు దాన్ని ఆస్వాదించి నీ యొక్క హృదయంలో చేర్చుకోవచ్చు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి కొన్నిసార్లు తప్పుదలు దొరుకుతుంటాయి. ఆయన్ని కూడా ఏం చేయాలంటే దాని గురించి తెలుసుకొని మనం ఏం చేయాలంటే ముందుకు కొనసాగాల. దేవుని మనకి స్తోత్రం. కాబట్టి ఒక దినం వాక్యం కొరకు కరువు రాబోతాం. ఆ కరువు రాకముందే మనం ఏం చేయాలంటే దొరికిన వాక్యాన్ని ఈరోజు మనం భుజించి తిని దేవుని రాకడ కొరకే సిద్ధపడాలి. ఆ రోజు వెతికినప్పుడు మంచి యవ్వనులు, స్త్రీలు, పురుషులందరూ దాని లేక అలిసిపోతారు. తిరిగి అని వాక్యం అంటా ఉంది. సొమ్మసిల్లుతారు, అలిసిపోతారు. కాబట్టి మనకిప్పుడు దేవుడు పక్షిరాజు రెక్కలనిచ్చి మనల్ని అలయక సొమ్మసిల్లక ఉండే కాలంలో మన దేవుడు ఉంచాడు. హల్లెలూయా. కాబట్టి చిన్న వాక్యమును
చెప్పబడిన వాక్యం ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ప్రభు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్. ప్రార్థన చేసుకుందాం.